చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ మాట. సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎవరిని పోలిన వారై? శిశువులను. అంటే ఇది తల్లిదండ్రులకు అందరికీ చెబుతున్నాడు. కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడు? వాడికి ఏ పాపము, ఏ ద్వేషము, పెద్దలకనుకో అసూయ. నువ్వు కొత్త చీర కడితే వీళ్ళకి అసూయ. వీళ్ళు పట్టు చీరే కట్టాలా, పక్కన వాళ్ళు ఏ చీర, వాళ్ళు ఎప్పుడు చిరిగిన చీర కట్టుకుంటే నీకు బాగుంటుంది. నీవు తప్పితే నీ చుట్టుపక్కల వాళ్ళు ఎదగకూడదు, నీవే ఎదుర్కొంటావు. పక్కన వాళ్ళు మాత్రం ఎదగకూడదు. అంతే. కొంతమందికి ద్వేషాలు, పాపాలు. చూసారా, నువ్వు చిన్నప్పుడు నువ్వు చూస్తా ఉన్నప్పుడు బాగా దినస్థితిలో ఉన్నవారు వారు ఎదిగారనుకో, వాళ్ళు బండలు ఏమంటారు చూసారా, ఆపు ఇప్పుడు ఏదో వచ్చిందని మొన్నటిదాకా వాళ్ళకి తిట్టాక కూడా ఓరి మొన్నటిదాకా తిట్టాక లేదు. కాబట్టి దీనులైన వారు మీరు ధన్యులు అని దీనుల కోసం దేవుడు ఆనాడే వాక్కును రిలీజ్ చేశాడు. హల్లెలూయా. దీనులైన వారు మీరు ధన్యులు, హింసింపబడ్డవారు మీరు ధన్యులు. హింసింపబడ్డవారు ఎవరు? నా నామము నిమిత్తం హింసింపబడదు. బాధపడబాకు. నీకు ఇకలోకమందు హింసపడతావేమో, పరలోకములో నీకు నిత్య రాజ్యం ఉంది. హల్లెలూయా. నిత్య రాజ్యం పరలోకంలో. ఎటువంటి ద్వేషం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, తెప్పిక ఉండదు, ఆకలి ఉండదు, దొంగతడన భయం ఉండదు, చీరలు పాతేనో, డబ్బులు పాతేనో, నగలు పాతేనో ఏ గొడవలు ఉండదు. నిత్యము నా రాజ్యములో నీవు నన్ను చూస్తూ స్తుతించే బాధ్యత వస్తుంది. హల్లెలూయా. మన వాళ్ళకి ఏం కావాలా? పైగా అప్పుడెప్పుడో జరిగేది కావాలరా, ఇప్పుడు బాగుండాలా. ఇక్కడ ఉన్నదే మంచిది. ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నదే. ఇప్పుడు బతుకుండటం ఎలా బతికామో కావాలి, ఇక్కడ ఎలా బతికామో కాదు. నేను అనారోగ్యుల కొరకు వచ్చి తిరిగాను. ఊరు కొరకు రోగులు, అనారోగ్యులు అంటే రోగుల కొరకు నేను వచ్చాను, కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళ కొరకు నేను చెప్పాలా. ఏ చెప్పాడు లోకాసు వార్త చదివితే బాగా. నేను ఎవరి కోసం వచ్చాను? రోగుల కొరకు. ప్రభువా ప్రభువా అని నాకు మొరపెట్టుడి, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఏ అవస్థలో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, నతనేలు అంజూరపు చెట్టు కింద కూర్చొని బాధింపబడ్డ రోజునే దేవుడు నతనేలు చూశాడు. పేతురు, యాకోబు, యోహాను అందరితో పాటు నతనేలు వచ్చినప్పుడు, నతనేలు నువ్వు నాతో నడువు అని యేసు అన్నప్పుడు నతనేలు అన్నాడు, నేను నీతో వచ్చిందని ఈ మాట నువ్వా అడిగితే యేసేమన్నాడు తెలుసా? నేను నిన్ను ఇప్పుడు చూచుట కాదు, ఆనాడు అంజూరపు చెట్టు కిందే నువ్వు బాధింపబడుతూ వేదన పడుతూ ఉన్నావే, ఆ రోజే నిన్ను నేను చూశాను. మనం ఎప్పుడు చూశాడు? మనం పుట్టుకలో చూశాడు. మనం పుట్టించినప్పుడే దేవుడు మనల్ని అన్ని చూసే పుట్టించాడు. నువ్వు ఎదిగేటప్పుడు ఎలా ఉంటావో తెలుసు, నీవు ఎంత నిమిత్తం ఆయన ఎంతో పనిచేస్తావో తెలుసు, నీ ప్రయాస దేవుడి పట్ల ఎలా ఉందో తెలుసు. దేవుడి పట్ల ఎలా ఉందో, దేవుడు ఆదాము అవ్వను పుట్టించినప్పుడు భూమి మీద అనేక వృక్షములు మొలిచాయి. ఆయన ఏమన్నాడు? హాయిగా శ్రేష్టంగా మీరు వేడి తినుడి, మీరు పెట్టిన వాటికే పేర్లు అన్నారు. కరోనా వస్తే ఏమైంది? కరోనా వస్తే శ్రేష్టమైన కూరగాయలు కూడా బయట కొడుకుంది నాకు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మన మిలియన్ వరకు ఏమని, కానీ దేవుడి దయ అన్ని వేళలా మనకి కాపుదల దయచేయును. మనం ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత క్లాసుకున్నా, నీవు హైబ్రిడ్ వంకాయ తిను, నేల మీద ముంచి వంకాయ తిను. ఏ వంకాయ తిన్నా నీలో కాపుదల, నీలో దేవుని ఆత్మ, నీకు ప్రార్థన నడిపింపు లేకపోతే ఏ తిన్నా తలనొప్పి రావడం రావడం ఖాళీ.
జలుబు చేయటం. కొంతమంది అంటారు కదా, ఏందమ్మా ఏమైందంటే పొద్దున్నయ్యా మా పాటను ఆడకెళ్ళి దేవునికి స్తోత్రం ఆడకెళ్ళాను. నీ జలుబుకి తలనొప్పికి అయితే పోయిద్దిగా, ఆ వాటర్ పోయి చికెన్ తింటే వచ్చిందా, లేదు పలానోళ్ళని చూస్తే వచ్చిందా? రాదు. నీలో ఆత్మ లేదు. ప్రార్థన వాతావరణానికి అన్నీ మారుతాయి, మనుషుల పాపాలకు అన్నీ మారుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ మారుతాయి. దేవుడి దయ మనకి ప్రాముఖ్యత. దేవుడి యందు బతకడం మనకి చాలా విలువైనది. హల్లెలూయా. చూడు యోహాను సువార్త 6వ అధ్యాయం 51. యోహాను సువార్త 6వ అధ్యాయం 51. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఏం చేస్తాడంట? ఎల్లప్పుడూ. అంటే ఇకలోక సంబంధులు అందరి దృష్టిలో నీవు నిద్రించినను దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ నీవు ఇక్కడను పరలోకంలో. అంటే నీకు ముందుగానే పరలోకంలో స్థానం ఉంది. ఎందుకంటే నీవు నీ బిడ్డలను దేవుడికి అప్పగించావు. దేవుడికి అప్పగించిన రోజే నీ బిడ్డ ఇకలోకమందును పరలోకమందును వారసుడై ఉన్నాడు. ఎవరికి వారసుడు? యేసుకి వారసుడు, లోక రక్షకుడికి వారసుడు, దావీదు కుమారుడికి వారసుడు. మనం వంశావళి ఏది? యేసు వంశావళి, యూదా గోత్రపు వంశావళి. మనం ఏ వంశావళి? పాట పాడారు కదా దైవజనులు, యూదా సింహమా యేసయ్యా. హల్లెలూయా. టైం లేదు కాబట్టి ఆరాధనప్పుడు బాగా పాడతాం. దేవునికి మీకు కలుగుతారు. యూదాకు స్థుతి గోత్రపు బిడ్డలో మనం సింహపు బిడ్డలో మనల్ని సింహం లాగా తయారు చేస్తాడు. ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధానంలో ఉండాలి, ఎదగాలి, నీ బిడ్డలకి నేర్పించాలి. నేర్పించినప్పుడు నీలో ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు. నీలో ఒకటే ఉంటుంది, అది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉంటుంది. కుటుంబానికి దేవుని కాపుదల, దేవుడు ఈ కుటుంబానికి కాపుదలించునుగాక. దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యములు ఇచ్చునుగాక. దేవుడి సన్నిధానమును వీడక ఆ బిడ్డ దేవుడి దగ్గర ఎదుగునుగాక. దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సు అందును బిడ్డ ఎదుగునుగాక. ఆమేన్. వందనాలు. అన్నం ముట్టించుకున్నాం. ఇంట్లో వాళ్ళు శుభ్రం చేసుకోండి. లేచి అమ్మని